హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబి నగరంలో. ఈరోజు మటన్ కర్రీని ఈజీగా టేస్టీగా కుక్కర్లో చేసి చూపించబోతున్నానండి. ఈ వీడియో బ్యాచిలర్స్కి కొత్తగా వంట చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని 3 మీడియం ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ బ్రౌన్ కలర్‌కి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. వీటితో పాటు కొంచెం పుదీనా కూడా వేసి వేయించుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. నేనిక్కడ 1 కేజీ మటన్ తీసుకున్నానండి. మటన్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకుని మటన్‌లో నీళ్ళన్నీ ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఇలా గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒక నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టొమాటో, 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుని టమోటా ముక్కలు కొంచెం సాఫ్ట్‌గా అయ్యే వరకు ఒక నిమిషం మగ్గించుకోవాలి. టొమాటో ముక్కలు మగ్గిపోయిన తర్వాత 1 ½ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 6, 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కుక్కర్‌లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 టీ స్పూన్ గరం మసాలా, మీ దగ్గర ఉంటే గనక 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ ఇలా సెపరేట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంతేనండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కూర రైస్‌లోకే కాదండి, దోస, చపాతీ, బిర్యానీ ఎందులోకైనా టేస్ట్ చాలా బావుంటుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.